ఏఐసిసి అగ్రనేత మరియు గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినం ఈరోజు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ దేవునితో ప్రార్థిస్తున్నాము. ఆ దేవుని ఆశీర్వాదంతో మరియు ప్రజల ఆశీర్వాదంతో ఇంకా ఎన్నో జన్మదినాలు నిర్వహించుకోవాలని చెప్పి ఆ దేవునికి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మన దేశంలో సుమారు 70 సంవత్సరాల పాటు పరిపాలించింది. ఈ 70 సంవత్సరాల్లో గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. భారతదేశ స్వాతంత్రం కోసం మన నెహ్రూ గాంధీ గారు 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటూ 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడం జరిగింది. అది కేవలం భారతదేశ స్వాతంత్రం కోసమే. కానీ ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మన భారతదేశానికి ఎక్కడికో 100 ఏళ్ల వెనక్కి తీసుకుని వెళ్ళిపోయినారు. 70 సంవత్సరాల కాలంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో మన భారతదేశానికి ఒక మంచి నిర్మాణం తీసుకుని వచ్చినారు. ఆ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిన అన్ని సంస్కరణలను ఈరోజు మోడీ ప్రభుత్వం ఒకటిగా అమ్ముకుంటున్నారు. భారతదేశానికి సర్వనాశనం చేస్తున్నారు. గాంధీ కుటుంబం అటు నెహ్రూ గాంధీ గారు ప్రజల కోసం తమ ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఇందిరాగాంధీ కూడా తమ రక్తాన్ని మన దేశానికి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా మన రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి అంకితం కావడం జరిగింది. ఒక త్యాగ శైలి కుటుంబం ఏదైనా ఉందంటే అది కేవలం గాంధీ కుటుంబం. వాళ్ళ స్వార్థం కోసం బ్రతకడం లేదు. కేవలం దేశ మరియు దేశ ప్రజల కోసం, దేశ శ్రేయస్సు కోసం వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు గాంధీ కుటుంబంలో అగ్రస్థానంలో నిలిచి ఉన్న మన సోనియా గాంధీ గారు ఒక పక్క ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేకున్నా కూడా మన దేశం కోసం పోరాడుతున్నారు. ఆయన ఒక త్యాగ శైలి, ఒక ధైర్య స్త్రీ, ఆయన ఒక గొప్ప నాయకురాలు. అటువంటి గొప్ప నాయకురాలు జన్మదినం మనం నిర్వహించుకోవడం మనం చాలా గర్వంగా భావిస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై హింద్.